సో ఇప్పుడు దాకా రాజా సాబ్కి టికెట్లు ఇవ్వలేదు. సో ఎలా చూడొచ్చు అన్న దీన్ని? అంటే తెలంగాణ మొత్తం ఇప్పుడు దాకా టికెట్లు రాలేదన్న. చాలా బాధేస్తుంది. రేపే మూవీ రిలీజ్. చాలా నిన్నటి దాకా అయితే హ్యాపీ అనిపించింది. గవర్నమెంట్లు స్పందించి సుప్రీంకోర్టు స్పందించి రేట్లు పెంచుకోవచ్చు అనే అవకాశం ఇచ్చేపాటికి ఒక హ్యాపీనెస్ అయితే ప్రభాస్ ఫ్యాన్స్కి అనిపించింది. కానీ ఇప్పుడు దాకా టికెట్లు రిలీజ్ చేయలేదంటే చాలా బాధేస్తుందన్న. సేమ్ బాలయ్య అఖండ సినిమాకి కూడా ఇట్టాగే చేశారు. నైట్ 9 దాకా కూడా ఆశలు నిరాశలు చేశారు. ఏంటంటే ఈ మూమెంట్ ఏంటంటే సంక్రాంతి సెలవులు మొదలైనవి. అప్పుడంటే కొద్దిగా సెలవులు పెట్టారు, కానీ ఇప్పుడు సంక్రాంతి సెలవులు వచ్చినాయి. ఫ్యాన్స్ ఇంకా తగ్గరన్న. కొద్దిగా గవర్నమెంట్ ఆలోచించాలి, ముందు ప్రభాస్ స్పందించాలి, నిర్మాతలు స్పందించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఒక ప్యాన్ ఇండియా స్టార్కి ఇలా జరిగితే చిన్న మూవీస్ ఏమవ్వాలి? ఇక చిన్న మూవీస్ అంటేనే ఇప్పటికే నలిగిపోతున్నాయి, ఇట్లా జరిగితే ఇంకా నలిగిపోతాయి అని చెప్పేసి బాధ అయితే మాలో ఉందాం. సో ప్రభాస్ ఫ్యాన్స్ చాలా వరకు చాలా మంది చాలా బాధపడుతున్నట్టు కనిపిస్తుంది. ట్వీట్ చేస్తున్నారు, అంటే మాకు ఎప్పుడు టికెట్ రిలీజ్ చేస్తారు, మా అభిమాని హీరోని ఎప్పుడు చూడాలంటున్నారు. నేను మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు అన్న, ఫోన్ చేశాను. పొద్దు నుంచి ఫోన్ ఎత్తట్లేదు. ఏమైందిరా అంటే ఏమరా టికెట్లు రిలీజ్ చేస్తాడేమో, నేను ఫోన్ పట్టుకునే ఉండారా, కట్ చేస్తున్నాను, మళ్ళీ గొక్కని టికెట్ మిస్ అవుతామని బాధతో అని అన్నాడు. ఊరిని అమ్మ ఇదేందిరా నాయన అనిపించింది. ఒక రకంగా అంత అభిమానం ఉన్న ఫ్యాన్స్ కూడా బాధపడిపోతున్నారు. సినిమా హాల్ దగ్గర ఇంకా కాపు కాస్తున్నారు. వాళ్ళు ఏమైనా బ్లాక్లో ఏమైనా అమ్ముతారేమో తీసుకుందామని చెప్పేసి ఇప్పటికే వెళ్ళి చూస్తుంటే అక్కడ జనం కనపడుతున్నారు. చిన్న ఆశ వాళ్ళకి, చిన్న ఆశ ఉందన్న. ఇప్పుడు ఆన్లైన్లో ఎటు పెడతా, అక్కడ ఏదైనా బ్లాక్లో అమ్ముతారేమో, వెళ్ళి తీసుకుందాం, నైట్ 9కి ఏమైనా వదులుతారేమో అనే ఆశలు ఇంకా సినిమా హాల్ దగ్గర జనం కనపడుతున్నారు. సో ఇది ప్రభాస్కి అన్యాయం అనుకోవచ్చా? చాలా మూవీస్ కైకిచ్చి మన ఒక ప్యాన్ ఇండియా స్టార్కి ఇవ్వలేదని అన్యాయమే అనుకోవచ్చు అన్న. ప్రభాస్ గారు కూడా స్పందించాలి, సినీ ఫీల్డ్ కూడా స్పందించాలి. సినీ ఫీల్డ్ తప్పిపోతుంది, ఒక యూనిటీ అనేది కనుమరుగైపోతుంది, ఇలాంటి వాటి మీద కనబడిద్దన్న. కాబట్టి కంపల్సరీగా స్పందించాలి. ఒక యూనిటీ, ఒక పేరున్న సంస్థకి పేరు పోతుంది అనే బాధ అయితే కనపడుతుందన్న. సో దేశమంతా టికెట్ రిలీజ్ చేసి తెలంగాణ ఒక్కటే ఐక్యపోవడం వల్ల గవర్నమెంట్ కావాలనే చేస్తుంది అనుకోవచ్చా? ఏమన్నా ఈ మధ్య సినీ శాఖ మంత్రి కూడా ఏదో రకంగా మాట్లాడాడు, నైట్ షోలకు కొద్దిగా పుష్ప 2లో తొక్కిసలాట అయిందని చెప్పేసి. గ్రేటర్ హైదరాబాద్ అంటే ఒక స్మాల్ సిటీ అన్న, అట్లాంటి హైదరాబాద్లోనే ఇంకా రిలీజ్ అవ్వలేదంటే ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉండేది ఇక్కడ అన్న. ఓకేనా, చాలా బాధపడిపోతున్నారు. రీసెంట్గా ఇప్పుడు నేను చూస్తున్నా 2 నుంచి ఏమైనా బ్యాగ్లో అమ్ముతారేమోనని చెప్పేసి బాధపడుతున్నారు. వాళ్ళంతా అక్కడ ఎగబడుతున్నారంటే వాళ్ళ చూసైనా గవర్నమెంట్ స్పందించి తొందరగా ఆన్లైన్లో పెట్టాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. దీనివల్ల ఏమన్నా కలెక్షన్ తగ్గేదానికి ఎఫెక్ట్ అయ్యేదానికి ఉన్నాయా? కొద్దిగా ఎఫెక్ట్ అయితే పడచ్చు అన్న, మరీ చెప్పలేం, మరీ అంత పడిద్దని చెప్పలేం, కానీ బయటికి చెప్పుకోలేదు ఏముంటుంది చూసేవా, అది ఆ ఎఫెక్ట్ అనేది పడుతుంది. అంటే ఇప్పుడు రిలీజ్ చేస్తే రేపు షోస్ చాలా మందికి తిరిగిపోవచ్చు కదా, వేరే ప్లాన్స్ కూడా ఉండొచ్చు కదా. పెంచుతారేమో అన్న, సినిమా హాల్లో ఏమైనా పెంచుతారేమో, ఇంకా పర్మిషన్ ఇచ్చేసి ఇంకో హాల్కి ఏమైనా ఇస్తారేమో. ఈ 5-6 రోజుల్లో ఏంటంటే మళ్ళీ చిరంజీవి గారి సినిమా ఉంది కాబట్టి ఈ 3 రోజుల్లోనే ప్రభాస్ ఫ్యాన్స్ రిలీఫ్ అనేది ఇవ్వగలిగితే బాగుంటుంది అన్న. లేకపోతే ఆ సినిమా వచ్చిందనుకో చాలా ప్రాబ్లం అనేది ఎదురవుతాను. సో నెక్స్ట్ మనం వనశంకర్ ప్రసాద్ ఉంది కదా, దీనికి కూడా ఇలాగే జరిగేదానికి అవకాశాలు ఉన్నాయా? చిరంజీవి గారు పెద్ద ఆయన సినీ ఫీల్డ్లో, ఆయన ముందే స్పందిస్తాడని చెప్పేసి మాకు ఆశ అయితే ఉందన్న.